లారా అనే పసుపు పచ్చ ఆరుద్ర పురుగు. రచయితలు క్యాథరిన్ హోల్స్ హుస్సేన్, మార్తా ఈవెన్స్, నదీన్ క్రియల్. లారా అనే ఆరుద్ర పురుగు ఒక ప్రత్యేకమైన కీటకం. ఆమె స్నేహితులా కాకుండా ఆమె మెరిసే పసుపచ్చ రెక్కలు కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆమె పసుపు రంగు రెక్కలని ప్రేమించేవారు. ప్రతి ఉదయం బీబీ అనే సీతాకోక చిలుక హలో చెప్పేది మరియు మిడత ఎల్లప్పుడూ చేతులు ఊపేవాడు. చివరకు ఒంటరి సాలీడు కూడా ఆమెను చూసి సంతోషించేది. పాఠశాల వద్ద ఆమె చాలా మంది స్నేహితులతో ఆడుకునేది. కానీ లారా తాను మిగతా ఆరుద్ర పురుగుల్లాగా ఉండాలనుకునేది. అమ్మా, నేను మీలాంటి ఎర్రటి రెక్కలు ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఏడ్చింది. అందుకు ఒకరోజు ఆమెకి సంతోషం కలిగేలా లారా అమ్మ ఆమె రెక్కలకు మెరిసేటి ఎరుపు రంగు అడ్డింది. మరునాడు ఉదయం లారా పాఠశాలకు వెళ్తున్నప్పుడు ఏ ఒక్కరూ ఆమెను పలకరించలేదు. ఆమె అక్కడకు చేరుకున్నాక ఆమె స్నేహితులెవ్వరూ హలో చెప్పలేదు. లారా ఒంటరిగా కూర్చుంది. ఏ ఒక్కరు కూడా ఆమె కొత్తటి ఎర్రటి రెక్కలని గమనించలేదు. కుమారి మీరా ఆమెని గుర్తించింది మరియు అంది, నీవు నీ ప్రియమైన పసుపు పచ్చని రెక్కలకు రంగు వేసుకున్నావు. లారా యొక్క తోటి విద్యార్థులు నిర్ఘంతపోయారు. నీ రెక్కలు ప్రత్యేకమైనవి, ఎంతో అద్వితీయమైనవి, ఎంతో అరుదైనవి. లారా, కుమారి మీరా అంది. సుబ్బు యొక్క మచ్చ మరియు పండు యొక్క కాలలాగా నువ్వు నీ పసుపు పచ్చటి రెక్కల వల్లే నువ్వుగా ఉన్నావు. ఇంటికి వచ్చాక లారా ఆమె బంగారు రెక్కలు మెరిసేదాకా చాలాసేపు రుద్దుకొని స్నానం చేసింది. నేను నా రెక్కల్ని మళ్ళీ మరెప్పుడూ అద్దించుకోను అని ఆమె అనుకుంది. బహుశా ఎప్పుడో 1-2 సార్లు కొంచెం ఉడా రంగు లేదా మరేదైనా అందమైనది ప్రయత్నించవచ్చు, కానీ సరదా కోసమే తప్ప ఎప్పటికీ కాదు. హాయ్, ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి మీ వ్యాఖ్యలను క్రింద ఇవ్వండి.